ఓం శాంతి. త్రిమూర్తి దాదిల అమృత వచనాలలో నుండి ఈరోజు మూడవ దాది ప్రకాష్మణి దాది గారి అమృత వచనాలను విందాము. ఈ యొక్క క్లాస్ పాయింట్స్ వైజ్ ఇవ్వడం జరిగింది, మనం చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈ క్లాస్ యొక్క థీమ్ అంటే టాపిక్ ఏంటంటే హమారీ తపస్య కా మూల్ లక్ష్య వ్యర్థ సంకల్ప్ और సంస్కారం को సమాప్త్ కర్నా. చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఇస్తూ దాది గారు చెప్తున్నారు, మన యొక్క తపస్సు మూల లక్ష్యం ఏంటి? తపస్సు యొక్క మూల లక్ష్యం ఏంటంటే వ్యర్థ సంకల్పాలు మరియు సంస్కారాలను సమాప్తం చేయటము. వ్యర్థ సంకల్పాలు మరియు సంస్కారాలను సమాప్తం చేయడమే మన తపస్సు యొక్క ముఖ్యమైనటువంటి బీజం, లక్ష్యము ఇదే. మొదటి పాయింట్, इस नए वर्ष में स्व व सर्व के प्रति प्रेरणादायक बनने के लिए हम सब विशेष भिन्न भिन्न रूप से तपस्या करें. దాదే అంటున్నారు, ఈ కొత్త సంవత్సరంలో స్వయము మరియు సర్వుల యొక్క పట్ల ప్రేరణాత్మకంగా కావటం కోసము మనమందరము విశేషంగా రకరకాల రూపాల్లో తపస్సు చేయాలి. హమారీ తపస్య కా మూల్ లక్ష్య హో, మన తపస్సు యొక్క మూలం అంటే ముఖ్యమైన లక్ష్యం ఏముండాలి? ఏం చెప్పారు థీమ్లో? వ్యర్థ సంకల్పో పురానే కడే సంస్కారంకు సమాప్త కర్నా. తపస్సు యొక్క లక్ష్యం ఏంటి? ఇప్పుడు అవ్యక్త మాసంలో మనమందరము తపస్సు చేస్తున్నాము. తపస్సు లక్ష్యం ఏముండాలి? వ్యర్థమైనటువంటి సంకల్పాలు మరియు పాత చాలా గట్టిగా ఉన్నటువంటి చెడు సంస్కారాలను సమాప్తం చేయటము. వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా కావటము, ఇంకొకటి పాత మరియు చెడు చాలా దృఢంగా గట్టిగా అయిపోయిన సంస్కారాలను సమాప్తం చేయడము. किसी भी परिस्थिति के कारण जो संकल्प विकल्प उठते हैं और हमारे बुद्धियों को तोड़ते हैं, जिससे सारी शक्ति व्यर्थ हो जाती है. దాది అంటున్నారు, ఏ పరిస్థితి కారణంగా కానీ ఏదైనా సంకల్పాలు కానీ వికల్పాలు కానీ వచ్చాయనుకోండి, మరియు మన యొక్క బుద్ధియోగం మనల్ని అంటే తీసేసే విధంగా, జోడింపబడే విధంగా కాకుండా ఇంకా దూరం చేసే విధంగా ఉంది, దాంతో శక్తి అనేటువంటిది వ్యర్థమైపోతుంది. అబ్ వహ్ వ్యర్థ సంకల్ప వికల్ప సమాప్త హో జాయే. కాబట్టి ఇప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాలు అని అంటే వికారీ సంకల్పాలు, లేదు అనేక ఆప్షన్స్లో ఉండేటువంటి సంకల్పాలు, ఇవి సమాప్తం అవ్వాలి. ఇది మొదటి పాయింట్. ఇప్పుడు రెండవ పాయింట్, వ్యర్థ సంకల్ప ఉఠనే కా కారణ్ హై. మన యొక్క తపస్సు లక్ష్యము వ్యర్థ సంకల్పాలు రానివ్వకుండా ఉండటము. అది మొదటి పాయింట్లో చెప్పారు. రెండో పాయింట్లో ఏం చెప్తున్నారు? వ్యర్థ సంకల్పాలు రావటానికి కారణము కోయి నా కోయి సూక్ష్మ మే భీ ఇచ్చా. ఏదో ఒక విధంగా చాలా సూక్ష్మమైన రూపంలో కూడా ఇచ్చ, కోరిక ఉండటము, అదే వ్యర్థ సంకల్పాలు రావటానికి కారణము. जैसे बाबा कहते हैं, बच्चे तुम्हें कोई भी देहधारी याद नहीं आना चाहिए. अगर याद आता है तो उसका कारण है ज़रूर उसके पीछे कोई इच्छा या स्वार्थ है. ఇలా అయితే బాబా అంటుంటారు, పిల్లలు మీకు ఏ దేహదారులు గుర్తు రాకూడదు అని. ఒకవేళ గుర్తొస్తున్నారు అంటే దానికి కారణము తప్పకుండా దాని వెనకాల ఏదో ఇచ్చ, కోరిక కానీ స్వార్థం కానీ ఉంది. అందుకనే ఎవరో ఒకళ్ళు గుర్తొస్తూ ఉంటారు. వ్యర్థ సంకల్పాలు రావడానికి కారణం ఏంటి? ఇచ్చ, కోరిక, లేదు స్వార్థం ఉంది అంటున్నారు. కహా భీ బుద్ధి జాతీ హై తో సూక్ష్మ చెక్ కరో, జరూర్ ఉస్కే పీఛే స్వార్థ్ హోగా. చాలా గుహ్యమైన పాయింట్. దాదే అంటున్నారు, ఎక్కడైనా మీ బుద్ధి వెళ్తోంది అని అంటే సూక్ష్మంగా చెక్ చేసుకోండి, తప్పకుండా దాని వెనకాల ఏదో स्वार्थम ఉంది. कईयों की बुद्धि में आता है मुझे मान मिले, मेरा शान हो, मेरी इज्जत हो. చాలా మందికి బుద్ధిలో ఇలా ఉంటుంది, నాకు గౌరవం దొరకాలి, నాకు పేరు లభించాలి, నాకు గౌరవం లభించాలి. మాన్, షాన్, ఇజ్జత్ ఇవన్నీ గౌరవానికి అనేక పర్యాయ పదాలు. ఈ విధంగా భావిస్తూ ఉంటారు, నాకు
పేరు గౌరవము, నన్నందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈ విధంగా భావిస్తూ ఉంటారు. మేరా నామ్ హో, నా పేరు ప్రత్యక్షం అవ్వాలి. యహ్ సూక్ష్మ ఇచ్ఛా భీ వ్యర్థ సంకల్ప్ ఉఠ్నే కా కారణ్ హై. కాబట్టి సూక్ష్మ కోరిక ఏదైతే ఉందో, పేరు లేదు నా ప్రఖ్యాతి కావాలి, గౌరవం కావాలి అనేటువంటిది, ఇదే సంకల్పము, ఇదే కోరిక వ్యర్థ సంకల్పాలు రావటానికి కారణము. ऐसी इच्छाएं तपस्या में विघ्न रूप है. ఇలాంటి కోరికలు మన తపస్సులో విఘ్న రూపంగా అవుతాయి. इसके लिए बेहद का वैराग्य चाहिए. సో చూడండి, ఈ పాయింట్స్లో మీరు చూసినట్లయితే కారణము మరియు దాని నివారణ రెండు చెప్తున్నారు దాది. మొదటి పాయింట్లోనూ కూడా అదే చెప్పారు కదా. మన తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్పారు? వ్యర్థ సంకల్పాలు లేదు చెడు నెగటివ్ పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవడము. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పారు? కోరిక ఉండటం, స్వార్థం ఉండటము. దానికోసం నివారణ ఏంటి? బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి. ఇప్పుడు మూడవ పాయింట్, जैसे कई समझते हैं मैं कोई भी सेवा करता हूँ तो उसकी कदर नहीं की जाती. దాది అంటున్నారు, చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఏ సేవ చేసినా కానీ దానికి ఎలాంటి వాల్యూనే లేదు, ఎవరు నాకు దాన్ని విలువే చేయట్లేదు అని. हमारी सेवा को कोई स्वीकार नहीं करते, मानते नहीं हैं. ఇంకా ఈ విధంగా భావిస్తూ ఉంటారు, నా సేవను ఎవరు స్వీకరించటం లేదు, ఎవరు గుర్తించటమే లేదు, ఒప్పుకోవటమే లేదు. సేవా తో కీ లేకిన్ సూక్ష్మ మే కई ప్రకార్ కా మేవా చాహతే హై. ఇలా భావించటము అని అంటే దాది ఏమంటున్నారు? సేవ అయితే చేశారు కానీ సూక్ష్మంగా ఏదో కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నా సేవ ఎవరు ఒప్పుకోవటం లేదు, నా సేవలు తీసుకోవటం లేదు అని అంటే సూక్ష్మంగా మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. తో చాహనా మానా హి ఇచ్ఛా ఆసక్తి హే. కాబట్టి కావాలి అని అనడము అంటేనే కోరిక, ఆసక్తి. कोई भी प्रकार की इच्छा होगी तो उसका सामना ज़रूर करना पड़ेगा. ఏ విధమైనటువంటి కోరిక ఉంటే కూడా దాన్ని మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే దాన్ని తీసేయడానికి లేదు, తగ్గించడానికి చాలా శ్రమ చేయాల్సి వస్తుంది కదా. जैसे धन इकट्ठा करने की शक्ति का शौक होते हैं, इसके लिए मेहनत करनी पड़ती. बिजनेस में अनेक बाधाओं का सामना करना पड़ता. దాది ఉదాహరణ చెప్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ధనం సంపాదించాలి, ధనాన్ని ఒక దగ్గర జోడించాలి, సమకూర్చాలి అనేటువంటి అభిరుచి ఉందనుకోండి, వాళ్ళు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చాలా మంచి వ్యాపారం కూడా చేసి ఆ వ్యాపారం చేసేప్పుడు అనేక బాధల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇస్కా అర్థ్ యహ్ నహీ హై కి శరీర్ నిర్వాహార్థ్ కర్మ హీ నహీ కర్నా హై. మరి అలా దుఃఖాల్ని లేదు కష్టాలని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు అనుకుంటారా నేను శరీర నిర్వహణ కోసం పనే చేయను అని అనుకుంటారా? ఏమైనా करना ज़रूर है, लेकिन एक है शरीर निर्वाहार्थ कर्म करना अथवा बाबा की सेवा के लिए कर्म करना, और दूसरा है शौक अथवा इच्छाओं की पूर्ति के लिए कर्म करना. దాది చూడండి, ముఖ్యమైనటువంటి రెండు విషయాల్ని చెప్తున్నారు. ఒకటి చూడండి, మీరు ధనాన్ని సంపాదిస్తారు కానీ శరీర నిర్వహణ కోసము లేదు బాబా యొక్క సేవార్థంగా మీరు కర్మలు చేస్తూ ఉన్నారు, ధనాన్ని సంపాదిస్తున్నారు, దానికోసం చేస్తున్నారు. ఇది నెంబర్ 1. రెండవ పాయింట్ ఏంటి అంటే మీకు అభిరుచితోటి కోరికల్ని పూర్తి చేయటాని కోసం కర్మలు చేయటం. ఒకటి సేవ కోసము లేదు శరీర నిర్వహణ కోసం చేయటము, రెండోది కోరికల్ని తీర్చుకోవడానికి कर्मल చేయటము. फिर ऐसे कर्म में स्वयं को बिजी कर लेते जो कंट्रोल से बाहर हो जाता, उसके लिए नींद भी नहीं करते. మరి ఇలాంటి కర్మల్ని చేయటానికి కోసం స్వయాన్ని ఎంత బిజీగా చేసుకుంటారు అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు, ఎలాంటి నియంత్రణ లేకుండా అయిపోతుంది. ఎంత అనంటే నిద్ర కూడా పట్టనంత శరీర నిర్వహణ కోసం కాకుండా కేవలం కోరికల్ని పూర్తి చేసుకోవడానికి ధనాన్ని సంపాదించడం మొదలుపెట్టేస్తారు. यदि उसमें अच्छा రెస్పాండ్ नहीं मिलता तो ना उम्मीद हो जाते. అంత కష్టపడినప్పుడు ఒకవేళ మంచిగా దానికి దిగుబడి దొరికిందనుకోండి, లేదు లాభం లభించిందనుకోండి, పర్వాలేదు. లేదు అని అంటే చాలా
మనస్సు చిన్నబుచ్చేసుకుంటారు. యహ్ కోయి బ్యాలెన్స్ నహీ హే. సో దాది అంటున్నారు ఇది బ్యాలెన్స్ అని అనిపించుకోదు. ఎక్స్ట్రీమ్లో నిద్ర కూడా మానేసి కేవలం ఇచ్చల్ని కోరికల్ని పూర్తి చేసుకోవడానికి ధనాన్ని సంపాదించటము లేదు కర్మలు చేయటం మొదలుపెట్టడం. సో ఇది బ్యాలెన్స్ లేదు అని అంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు 4వ పాయింట్, తపస్య कहती है कर्म करो लेकिन బ్యాలెన్స్ రఖో. నెక్స్ట్ పాయింట్ కంటిన్యూయేషన్ చూడండి ఎంత బాగుందో, దాది ఎంత బాగా చెప్తున్నారు. 4వ పాయింట్ ఏంటంటే తపస్సు ఏం చెప్తోంది మనకు, కర్మలు చేయండి కానీ బ్యాలెన్స్ ఉంచుకోండి. సేవ భలే కరో లేకిన్ ఆసక్తి నహీ రఖో, స్వార్థ నా హో. సేవ తప్పకుండా చేయండి, వద్దని అనటం లేదు, కాదనటం లేదు, కానీ ఆసక్తి ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. ఘూమో ఫిరో ఖావో పీవో లేకిన్ అనాసక్త్ రహో. ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చేయండి, తినండి, తాగండి, కదలండి, అటు ఇటు వెళ్ళండి, కానీ అనాసక్తులుగా అవ్వండి. అండర్లైన్ చేసుకోవాలి. ఏ కర్మలు చేస్తున్నా కానీ ఆసక్తితో కాదు, ఇంట్రెస్ట్ అభిరుచితో ఏంటి అనాసక్తులుగా ఈ కర్మ చేయండి. అనాసక్త స్థితి ऐसी होती है जो सब व्यर्थ संकल्पों से छुड़ा देती है. మరి దీంతో లాభం ఏంటి? ఏమైనా పని చేస్తే పూర్తి హృదయం పెట్టి చేయాలి, అది కూడా ఉంది, కానీ అనాసక్తులుగా అయ్యి చేయండి. కానీ అనాసక్తులుగా అయ్యి చేయటం వల్ల మీరు అన్ని వ్యర్థ సంకల్పాల నుంచి విడిపింపబడతారు. तो सूक्ष्म चेक करो कि व्यर्थ संकल्प यदि उत्पन्न होते हैं तो उसका कारण क्या है. కాబట్టి దాది అంటున్నారు చెక్ చేసుకోండి, ఏదైనా వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి అనేటువంటిది చెక్ చేసుకోండి. అర్థమైందా? కారణం ఏంటి, నివారణ ఏంటి, దాది చెప్పేస్తున్నారు. క్యా కిసి భీ ప్రకార్ కా షౌక్ హే యా కోయి ఆసక్తి హే. సో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అని అంటే మీరు చేసేటువంటి కర్మల్లో ఏదైనా ఆసక్తితో చేస్తూ ఉన్నారా, లేదు అభిరుచి పెట్టుకొని చేస్తూ ఉన్నారా, అందుకని వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి. हर बात का हुलास रखो, उमंग से करो, लेकिन उसमें आसक्त होकर फंस नहीं जाओ. కాబట్టి దాది అంటున్నారు ఉల్లాసంతో చేయండి ప్రతి పని, వద్దని అనటం లేదు, పూర్తి హృదయాన్ని పెట్టి చెయ్యాలి, కానీ ఉమంగం ఉత్సాహంతో చేస్తూ ఉంటే కానీ ఆసక్తిలో పోయి దాంట్లో కూరుకుపోకండి. ఆసక్తితో చేశారు, లేదు చాలా దాన్ని లేకుంటే నేను ఉండలేను అనేటువంటి అభిలాషతో చేశారు అని అంటే కూరుకుపోయినట్టు. హర్ కార్య నిమిత్ బన్ కర్కే కరో. కాబట్టి ఏమంటున్నారు దాది, ప్రతి కర్మను చేసేప్పుడు ఎలా ఉండాలి, ఆసక్తి ఉండకూడదని అంటున్నారు, చిక్కుకొని పోకూడదు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి, నిమిత్తంగా అయ్యి చెయ్యండి. ఇది 4వ పాయింట్. ఇప్పుడు 5వ పాయింట్, मान लो कोई ने मुझे कुछ कहा, हमारे कानों तक वह बात आई और मेरी खुशी गुम हो गई. దాది ఉదాహరణ చెప్తున్నారు. అనుకోండి నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారు, ఆ విషయాలు నా చెవుల దగ్గర దాకా వచ్చాయి, అప్పుడు వెంటనే నా సంతోషం మాయమైపోయింది, ఫలానా వాళ్ళు నా గురించి ఇలా అన్నారు అని. ऐसी फीलिंग आई जो चेहरा भी मुरझा गया. ఎంత ఫీలింగ్లోకి వచ్చేసాము అని అంటే నా ముఖం కూడా వాడిపోయింది. తెలుస్తుంది కదా ముఖంలో, ఏంటి ఏమైనా ఆలోచిస్తున్నారా, ఏం చింత చేస్తున్నారు, ఎవరైనా ఏమన్నా అయ్యిందా మీతో, ఎవరైనా ఏమన్నా అన్నారా అని అంటూ ఉంటారు కదా, అంటే ముఖంలో కనిపించేస్తుంది, ఆ ముఖం వాడిపోతుంది. तो तपस्या करने के पहले चेक करो कि क्या हमने इस फीलिंग के फ्लू को समाप्त किया है. దాది అంటున్నారు తపస్సు చేసేటప్పుడు మొదట చెక్ చేసుకోండి, నేను నా ఫీలింగ్ అనేటువంటి ఫ్లూని సమాప్తం చేశానా. ఫ్లూ అంటే ఇదొకలాంటి జలుబు, ఇదొకలాంటి ఇన్ఫెక్షన్ అనమాట. ఫీలింగ్లోకి వచ్చాము అని అంటే ఫ్లూ వచ్చేసినట్టే. మనకు ఫీలింగ్ వచ్చింది అంటే ఇతరులకు కూడా ఫ్లూ ఎక్కిచ్చేస్తాం. అంటే మన దుఃఖము, బాధ, కష్టము ఇతరులకు చెప్పేసి వాళ్ళ మనసును కూడా నొప్పిస్తాము. సో దాది అంటున్నారు చెక్ చేసుకోండి, తపస్సు చేసేటువంటి సమయంలో చెక్ చేసుకోండి, నాకు ఎక్కడైనా ఫీలింగ్ అనేటువంటి ఫ్లూ వచ్చిందా, లేదు సమాప్తం చేశానా. మేరీ ఖుషీకో కోయి భీ బాత్ నీచే తో నహీ లే ఆతి. నా సంతోషాన్ని ఏ విషయమైనా ఏ పరిస్థితి అయినా కిందికి తీసుకొని రావటం లేదు కదా అని చెక్ చేసుకోండి.
छोटे से छोटी बात हो या बड़ी बात हो, किसी भी बात का मेरे మైండ్ पर असर तो नहीं आता है. చిన్న విషయం కానివ్వండి, పెద్ద విషయం కానివ్వండి, ఆ విషయం యొక్క ప్రభావము నా మనసు పైన అయితే చూపించటం లేదు కదా. यदि माइंड पर असर आया, ఫీలింగ్ आई तो తపస్య భంగ్ हुई. ఒకవేళ మనస్సు పైన దాని యొక్క ప్రభావం చూపించినట్లయితే, ఫీలింగ్ వచ్చినట్లయితే తపస్సు భంగం అయిపోయినట్టు. ఏ విషయం కానీ, ఏ పరిస్థితి యొక్క ప్రభావం కానీ మనసు పైన చూపించకూడదు అంటున్నారు. ఒకవేళ మనసు పైన చూపించింది అంటే ఫీలింగ్లోకి వచ్చేసినట్టు, అంటే నా తపస్సుని భంగం చేసేసారు. అక్కడ కూడా చెప్పారు కదా, శాస్త్రాలలో కూడా ఋషులు మునులు తపస్సు చేసేస్తుంటే వాళ్ళని భంగపరిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాల పరిస్థితులు వచ్చాయి అని. అంటే ఫీలింగ్ అనేటువంటిది వచ్చింది, ఫ్లూ వచ్చింది అని అంటే నా తపస్సుని భంగం చేసేసినట్టే. ఇప్పుడు నెక్స్ట్ 6వ పాయింట్. బాబా कहते बच्चे तुम्हारी स्थिति ऐसी चाहिए जैसे कमल का फूल. బాబా అంటుంటారు, పిల్లలు మీ యొక్క స్థితి ఎలా ఉండాలి అని అంటే కమల పుష్ప సమానంగా ఉండాలి అని అంటారు. కమల్ ఫూల్ అర్థాత్ నిర్లిప్త్. కమల పుష్ప ఉదాహరణ అంటే నిర్లిప్తంగా ఉండటము. లిప్తము అంటే దాంట్లో మునిగిపోవడము, లీనమైపోవడము. నిర్లిప్తము అని అంటే దాని నుండి అతీతంగా ఉండటము. సో కమల పుష్పం అంటేనే నిర్లిప్తంగా ఉంటుందంటే అతీతంగా ఉంటుంది. సబ్ కార్య కరో లేకిన్ నిర్లేప్ రహకర్ కరో. అన్ని పనులు చేయండి కానీ నిర్లేపులుగా ఉండి చేయండి. లేపచేపాలు, ఆ కర్మ యొక్క లేపచేపాలు అంటకూడదు. నిమిత్త మాత్ర కరో. నిర్లేపులుగా అయ్యి చేయండి. ఇంకొకటి ఏమంటున్నారు, నిమిత్త మాత్రలుగా అయ్యి చేయండి. तपस्या का आधार ही है न्यारे और प्यारे बनो, इससे स्थिति अडोल रहेगी. తపస్సు యొక్క ఆధారమే ఇది. అతీతంగా మరియు ప్రియంగా కండి. దీంతోనే స్థితి అనేటువంటిది దృఢంగా అచంచలంగా ఉంటుంది. న్యారే ప్యారే రహేంగే తో కోయి భీ ఇచ్చా ఆసక్తి నహీ पैदा होगी. ఒకవేళ అతీతంగా ప్రియంగా ఉన్నట్లయితే ఏ కోరిక కానీ ఆసక్తిని తీసుకొని రాదు. కోరిక ఒకటి, ఆసక్తితో కోరిక ఉండటం ఒకటి, ఇలా కాకూడదు. జబ్ కోయి భీ ఆసక్తి నహీ, మాన్ షాన్ బడే छोटे अच्छे बुरे कोई इच्छा नहीं तो आपकी स्थिति बहुत बहुत स्वीट हो जाएगी. దాది అంటున్నారు, ఎప్పుడైతే ఎలాంటి ఆసక్తులు ఉండవో, పేరు, ప్రతిష్ట, గౌరవము, చిన్న పెద్ద, మంచి చెడు, ఈ కోరికలన్నిటినీ మీ యొక్క స్థితి తక్కువ చేసేస్తుంది. కాబట్టి ఇవన్నీ లేవు అని అంటే మీ స్థితి చాలా చాలా మధురంగా అవుతుంది అంటున్నారు. फिर ऐसी स्थिति से याद में बैठो तो स्थायी याद हो जाएगी. ఇవే విషయాలే కదా మనకి యోగంలో డిస్టర్బ్ చేసేది. చిన్న పెద్ద, పేరు, ప్రతిష్ట, మంచి చెడు, ఇలాంటివన్నీ. సో ఎప్పుడైతే ఆసక్తి అనేటువంటిది లేదో, పేరు ప్రతిష్ట కావాలనేది లేదో, చిన్న పెద్ద భేదం లేదో, మంచి చెడు అనేటువంటిది లేదో, అప్పుడు మీ యొక్క స్థితి ఆటోమేటిక్గా చాలా చాలా మధురంగా అయిపోతుంది. ఫిర్ ऐसी स्थिति से याद में बैठो तो स्थायी याद हो जाएगी. ఇలాంటి స్థితిలో బాబా స్మృతిలో కూర్చున్నారనుకోండి, అప్పుడు మీ స్మృతి అనేటువంటిది స్థిరంగా అయిపోతుంది. తపస్వి మూర్తి బన్ జాయేంగే. అప్పుడు మీరు తపస్వి మూర్తులుగా అయిపోతారు. నెక్స్ట్ పాయింట్, 7వ పాయింట్. తపస్వి మూర్తి బన్నే కే లియే ఇచ్ఛా మాత్రం అవిద్య బను. తపస్వి మూర్తులుగా కావటం కోసం ఏం చేయాలి? ఇచ్ఛా మాత్రం అవిద్య, అంటే కోరికలంటే తెలియనటువంటి వారిగా, అవిద్యలుగా కావాలి. किसी भी प्रकार की अंश मात्र भी इच्छा ना हो. ఏ ప్రకారం, ఏ విధమైనటువంటి అంశ మాత్రం అంటే కొద్దిగా కూడా మీకు ఇచ్ఛ అంటే కోరిక ఉండకూడదు. ఎంత ఉన్నత లక్ష్యము. ఏ కర్మ చేసినా కానీ ఇచ్ఛ లేకుండా, స్వార్థం లేకుండా చేయండి అంటున్నారు, కోరిక లేకుండా చేయండి అని అంటున్నారు. కిసి వ్యక్తి సే స్వార్థ నా హో. ఏ వ్యక్తి పట్ల కూడా స్వార్థం ఉండకూడదు. వైభవో వస్తువుకి చాహనా భీ నా హో. వైభవాలు కావాలి, వస్తువులు కావాలి, ఇలాంటి కోరిక కూడా ఉండకూడదు. ऐसी నిస్వార్థి జీవన్ బనావో. ఇలాంటి నిస్వార్థపూరితమైన జీవితాన్ని తయారు చేయండి. इसके लिए बुद्धि में त्याग वृत्ति हो.
దీనికోసం బుద్ధిలో ఏముండాలి? త్యాగ వృత్తి అనేటువంటిది ఉండాలి. జబ్ హమ్ హై హీ త్యాగి వైరాగి తో తపస్వి తో బన్ హీ జాయేంగే. ఎప్పుడైతే మీరు ఉన్నదే త్యాగిలు మరియు వైరాగులుగా ఉంటారో అప్పుడు తప్పకుండా తపస్విలు అయితే అయినే అయిపోతారు. త్యాగిలు వైరాగులు ఉన్నారు అంటే తపస్విలు అయితే అవనే అవుతారు. నెక్స్ట్ ఇప్పుడు 8వ పాయింట్, తపస్వి మూర్తి బన్నే కే లియే సున్తే భీ నా సునో దేఖ్తే భీ నా దేఖో. విచిత్రమైన పాయింట్. ఏమంటున్నారు దాది? తపస్వి మూర్తులుగా కావటానికి వింటూ కూడా వినకుండా ఉండండి, చూస్తూ కూడా చూడకుండా ఉండండి. వీలవుతుందా? వింటూ కూడా వినకుండా, చూస్తూ కూడా చూడకుండా ఉండండి, అప్పుడే తపస్వి మూర్తులు అవుతారు. ఇస్కే లియే చాయే సహనశీలత కయ్యోం కి దిల్ బడి కోమల్ హోతీ హై. దాది అంటున్నారు దీనికోసం ఏ గుణం కావాలి? సహనశీలత అనేటువంటిది కావాలి. చూస్తూ కూడా చూడకుండా, వింటూ కూడా వినకుండా ఉండాలి అని అంటే సహనశీలత గుణం కావాలి. దాది అంటున్నారు కొంతమంది హృదయం చాలా కోమలంగా ఉంటుంది, అంటే చాలా డెలికేట్గా ఉంటుంది. జ్ఞాన్ మే కోమల్ దిల్ నహీ చాయే. జ్ఞానంలో హృదయం అనేటువంటిది కోమలంగా చేసుకోకూడదు, శక్తిశాలిగా ఉండాలి. ఏ విషయాన్నన్నా ఎదుర్కొనేటువంటి శక్తి ఉండాలి, అంతేకాని కోమలంగా డెలికేట్గా ఉండకూడదు. कोमल दिल वाले को छोटी छोटी बात में फीलिंग आती जो ఉదాసి లే ఆతి హై. ఎవరైతే వాళ్ళ హృదయాన్ని చాలా డెలికేట్గా కోమలంగా పెట్టుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న విషయాల్లో కూడా ఫీలింగ్ వచ్చేస్తుంది. కొంతమంది ఉంటారు కదా, ఏం మాట్లాడినా కానీ ఫీలింగ్తో ఉంటారు, ఏం చెప్పినా కానీ అదే ఫీలింగ్తో ఉంటారు. సో దాది చెప్తున్నారు మీ హృదయాన్ని కోమలంగా చేసుకోకండి. ఎందుకు అంటే అదే చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు ఫీలింగ్లోకి వచ్చేస్తారు, అప్పుడు ఉదాసీనత కూడా వచ్చేస్తుంది, లోపల ఎలాంటి ఉమంగ ఉత్సాహాలు ఉండవు. కోమల్ దిల్ వల్ల సదా కమ్జోర్ హోగా. ఇక్కడ రైమింగ్ వర్డ్స్ బాబా యూస్ చేస్తారు కదా, అది దాది చెప్తున్నారు. కోమలమైన హృదయంగా ఉంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు. కోమల్ కమ్జోర్. కోమల హృదయం ఉంది, చాలా డెలికేట్గా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు. హిమ్మత్వాన్ నహీ హో సక్తా. అలాంటి వాళ్ళు ధైర్యంగా ఉండజాలరు. వహ్ డర్పోక్ హోగా. వాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉంటారు, భయాక్రాంతులుగా ఉంటారు. కోమల్ దిల్ వాలా హీ జవాబ్ దేతా కి క్యా కరూ మేరే మే సహన్ శక్తి నహీ హై. ఎవరైతే కోమల హృదయం అంటే మనస్సుని లేదు హృదయాన్ని చాలా డెలికేట్గా పెట్టుకుని ఉంటారో వాళ్ళే ఏమంటారు, నేనేం చేయాలి, నాకు సహనశక్తే లేదు అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సంఘటన మే చల్నే కే లియే సహనశీలత కా గుణ్ బహుత్ జరూరీ హై. సంఘటనలు నడవడానికి ఏం కావాలి? సహనశీలత అనేటువంటి గుణం చాలా తప్పనిసరి. క్యోంకి అనేక ప్రకార్ కి బాతే సామనే ఆతీ హై. కభీ కోయి భావ్ స్వభావ్ హోగా, కభీ కోయి ముझे कुछ बोल देगा. इसलिए सहनशीलता और धैर्यता का गुण बहुत ज़रूरी है. కాబట్టి దాది ఏమంటున్నారు, అనేక ప్రకారాలైనటువంటి విషయాలు ఎదురుగా వస్తూ ఉంటాయి. ఇంకా దాది అంటున్నారు ఎవరైనా ఎప్పుడైనా భావస్వభావాలతో రావచ్చు, అప్పుడప్పుడు నన్ను ఏమన్నా అంటారు అనేటువంటి విధంగా ఉండొచ్చు. కాబట్టి సహనశీలత మరియు ధైర్యత యొక్క గుణాలు చాలా 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 అవసరము అంటున్నారు దాది. ఏం చెప్తున్నారు దాది? ఏ రెండు గుణాలు అవసరము? సహనశీలత మరియు ధైర్యత రెండు కావాలి. ధైర్యత కే లియే సహనశీలత జరూర్ చాహియే. ధైర్యం కావాలి అని అంటే, సాహసంగా ఉండాలి అని అంటే సహనశీలత చాలా ఉండాలి. తో ఇన్ దోనో గుణో కో ధారణ కర్ తపస్వి బను. కాబట్టి ఈ రెండు గుణాలను ధారణ చేసి తపస్విగా కండి. ఏమేమి? సహనశీలత మరియు ధైర్యత, అప్పుడే తపస్విగా అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ 9వ పాయింట్, తపస్య అర్థాత్ అప్ని బుద్ధియోగ్ ఏక్ బాబా సే రఖో. తపస్సు చేస్తున్నాం కదా ఇప్పుడు ప్రతిరోజు. సో తపస్సు అని అంటే మీ బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడించండి. ఏక్ బాబా కో హీ దేఖో, బాబా సే హీ సునో, బాబా కే సంగ్ బైఠో. ఒక్క బాబాతోటే కూర్చోవాలి, ఒక బాబానే చూడాలి, ఒక బాబానే వినాలి. తపస్సు అని అంటే ఒక్కరితోనే బుద్ధియోగం ఉండటము. బుద్ధియోగం ఉంచటము అంటే ఒక్కరినే చూడాలి, ఒక్కరితోనే మాట్లాడాలి, ఒక్కరినే వినాలి, ఒక్కరి సాంగత్యంలోనే కూర్చోండి. బాబా సే మీఠీ మీఠీ బాతే కరో, ఏక్ బాబా కే సివాయ్ और कुछ भी दिखाई ना दे. ఒక్క బాబాతో చాలా మధురాతి మధురమైన సంభాషణ చేయండి. ఒక్క బాబా తప్ప ఇంకేమీ కనిపించరాదు.
उनके दिल में सर्व के प्रति स्नेह रहता, सब मीठे प्यारे लगते. అలాంటి వారి కోసం వాళ్ళ హృదయం, అందరి హృదయంలో చాలా ప్రేమ స్నేహము ఉంటుంది. వారికి అందరూ కూడా చాలా మధురంగా ప్రియంగా అనిపిస్తారు. ఓ కిసి సే భీ నఫరత్ నహీ కర్తా. అలాంటి వారు అంటే బుద్ధియోగం ఒక బాబాతో ఉండేటువంటి వారు వారు ఎవరితోనూ ద్వేషాన్ని పెంచుకోరు. హరేక్కి విశేషతకు హీ దేఖ్తా హే. ప్రతి ఒక్కరిలో కూడా విశేషతల్ని చూస్తూ ఉంటారు. ఎవరు? బుద్ధియోగం ఒక బాబాతో ఉన్నటువంటి వారు. ఇప్పుడు 10వ పాయింట్, రోజ్ చెక్ కరో कि मेरे में कौन सी कमी है जो व्यर्थ संकल्प व विकल्प उठते हैं. చెక్ చేసుకోండి, నాలో ఏ బలహీనత ఉంది, దాంతో నాకు వ్యర్థ సంకల్పాలు వికల్పాలు వస్తాయి. दिनचर्या में चेक करो कि किस बात ने, किस कारण ने, किस रूप से मेरी बुद्धि में व्यर्थ संकल्प उत्पन्न किया जिससे बुद्धियोग टूटा. సో లోపల దినచర్యలో చెక్ చేసుకోండి. ఏ విషయం కానీ, ఏ కారణం కానీ, ఏ రూపంలో కానీ నా బుద్ధిని వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నం చేయటం లేదు కదా, దీంతో నా బుద్ధియోగం తెంచేయపోతోంది. అలా అయితే లేవు కదా నా సంకల్పాలు, మాటలు, కర్మలు అనేది చూసుకోండి. యది బుద్ధియోగ్ టూట్తా నహీ తో నిరంతర ఆత్మ కా దీపక్ జైసే జగా హువా హై. ఒకవేళ బుద్ధియోగం తెగిపోవటం లేదు అని అంటే ఆత్మజ్యోతి, ఆత్మదీపక్ ఎప్పుడు వెలుగుతూ ఉన్నట్టు. ఫిర్ ఖుద్ కో ఔర్ దూసరోं को भी రోషన్ करते रहेंगे. అప్పుడు స్వయము మరియు ఇతరుల్ని కూడా వెలుగులోకి తీసుకొని రాగలుగుతారు. खुद में भी साइलेंस शक्ति भरी हुई होगी और दूसरों को भी वही वाइब्रेशन मिलते रहेंगे. స్వయంలో కూడా సైలెన్స్ శక్తి అనేటువంటిది నిండి ఉంటుంది, ఇతరుల్ని కూడా అదే వైబ్రేషన్స్ లభిస్తూ ఉంటాయి. ఎవరిది? వ్యర్థ సంకల్పాలు ఎవరికైతే ఉండవో, వికల్పాలు ఎవరైతే ఉండవో అలాంటి వాళ్ళ యొక్క గుర్తులు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, 11వ పాయింట్, अब अपनी ऐसी स्थिति रखो जो सदा मौज में और मजे में रहो. ఇప్పుడు మీ యొక్క స్థితి ఎలా తయారు చేసుకోవాలి అంటే సదా సంతోషంలో, సదా ఆనందంలో, మౌజ్ మజే అంటే ఆనందం, సంతోషంలో ఉండే విధంగా మీ స్థితిని తయారు చేసుకోండి. ऐसा कभी भी ना हो जो कोई बात का चिंतन नींद ही फिटा दे. ఎప్పుడు ఇలా కాకూడదు. ఏదైనా విషయం గురించి మీరు చింత చేస్తూ 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 మీ నిద్ర ఎగిరిపోతుంది. అలా అయితే ఏ విషయం తీసుకోకండి. कईयों में व्यर्थ चिंतन करने की ऐसी आदत होती है जो अपना टाइम एनर्जी वेस्ट करते रहते, नींद भी खराब कर देते हैं. బాబా అంటున్నారు, దాది ఏమంటున్నారు, చాలా మందిలో వ్యర్థన చింతన చేసే అలవాటు ఎంత ఉంటుంది అంటే వారి యొక్క టైము, ఎనర్జీ అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటారు, నిద్రను కూడా పాడు చేసుకుంటారు ఇదే వ్యర్థ చింతన చేస్తూ చేస్తూ. छोटी सी बात होगी और सोचेंगे बहुत लंबा. చిన్న విషయాన్ని కూడా చాలా పొడుగ్గా, చాలా పెద్దగా ఆలోచిస్తారు. బాత్ కుచ్ భీ నహీ హోగి और चिंतन इतना बड़ा करेंगे जो राय को पहाड़ बना लेंगे. విషయం చిన్నదే ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది, కానీ దాన్ని ఎంత పెద్దగా చేస్తారు అని అంటే అదొక పెద్ద పర్వతంలాగా అయిపోయే విధంగా చేస్తారు. లేకిన్ ఇన్ సభీ కా సూక్ష్మ కారణ్ హే స్వార్థ్, ఇచ్ఛా, చాహనా. మరి వీటన్నిటికీ వ్యర్థ చింతన జరగడానికి, లేదు నిద్ర ఎగిరిపోవడానికి వీటన్నిటికీ కారణం ఏంటి? దాది అంటున్నారు, సూక్ష్మ కారణం ఏంటి అంటే స్వార్థము, కోరిక, కావాలి అని అనుకోవడమే దీనికంత కారణము. ఇస్నే మేరీ ఇన్సల్ట్ క్యూకి. ప్రశ్నలు అట్లా వస్తుంటాయి కదా, లేదు మాటలు మనకు మనమే మాట్లాడుతూ ఉంటాం, ఫలానా వాళ్ళు నన్ను ఎందుకు ఇంత ఇన్సల్ట్ చేశారు. बस इतनी सी बात का विस्तार ऐसा कर देंगे जो पूरा 24 घंटे की एनर्जी वेस्ट कर देगा. ఇంత చిన్న విషయం, ఫలానా వాళ్ళు నన్ను ఎందుకు ఇన్సల్ట్ చేశారు, ఇంత చిన్న విషయాన్ని ఎంత ఆలోచిస్తారు, ఎంత విస్తారంలోకి వెళ్తారు అంటే 24 గంటలు నా ఎనర్జీ అంతా, నా శక్తి అంతా దీంట్లోనే నష్టమైపోతుంది, క్షీణిస్తుంది. ఫిర్ వహ్ తపస్య క్యా కరేంగే. మరి అలాంటి ఆలోచనలతో ఇంకేం తపస్సు చేస్తారు అని అంటున్నారు దాది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, 12వ పాయింట్, तो तपस्या के पहले अपना चार्ट चेक करो और चेकिंग करके పర్ఫెక్ట్ బనో. కాబట్టి దాది అంటున్నారు, తపస్సుకు ముందే మీ చార్ట్ని చెక్ చేసుకోండి, ఇన్ని పైన చెప్పిన విషయాలన్నింటినీ చెక్ చేసుకోండి, అప్పుడు
परफेक्टగా కండి. साइलेंस की शक्ति, तपस्या की शक्ति ऐसी बड़ा हो जो सूक्ष्म में भी कोई इच्छा ना रहे. మీ సైలెన్స్ శక్తిని, తపస్సు శక్తిని ఎంత పెంచుకుంటారు అంటే సూక్ష్మంగా కూడా ఏ కోరిక ఉండరాదు, అంత తపశ్శక్తిని పెంచుకోండి. అగర్ అబ్ తక్ హో తో ఉసే సమాప్త్ కర్ దో. ఒకవేళ ఇప్పటిదాకా కూడా ఏదైనా సూక్ష్మమైన కోరికలు ఉన్నాయనంటే వాటిని సమాప్తం చేసుకోండి. ఇచ్ఛా హోగి తో ఉస్కి నిషానీ హే, ఫీలింగ్ జరూర్ ఆయేగి. పైన కూడా చెప్పారు కదా, కోరిక ఉంది అని అంటే దానికి గుర్తు ఏంటి, ఫీలింగ్లోకి వచ్చేస్తారు. అది అన్నారు కదా, ఫీలింగ్ అనే ఫ్లో వచ్చేస్తుంది అని. కోరిక ఉంటే తప్పకుండా అది తీర్చుకోవడానికి ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకవేళ తీరలేదనుకోండి ఆ కోరిక, అప్పుడు ఫీలింగ్ వస్తుంది. कोई मेरी बात दूसरे से कह रहा है तो उसका वाइब्रेशन आएगा, చింతన చల్తా रहेगा. ఎవరైనా మన విషయాలు వేరే వాళ్ళకి, రెండో వాళ్ళకి చెప్తున్నారనుకోండి, వారి నుంచి వైబ్రేషన్స్ వస్తాయి, అదే చింతన జరుగుతూ ఉంటుంది. లేకిన్ హమ్ అగర్ అచ్చే హే తో మోజ్ మే రహే. మన గురించి ఇతరులకు చెప్తూ ఉన్నారు, ఒకవేళ మనం కరెక్ట్గా ఉన్నామనుకోండి, మనం సరిగ్గా ఉన్నామనుకోండి, మీరెందుకు సంతోషంగా ఉండరు, మీరు సంతోషంగా ఉండండి అంటున్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మన గురించి, కానీ నేను అలా లేను, అప్పుడు మీరెందుకు మీ సంతోషాన్ని పోగొట్టుకుంటారు. హమ్నే బురా హీ క్యా కియా జో ఐసే చింతన్ మే సమయ గవాతే హై. మనం ఇంకా తప్పేం చేశాము, చెడు ఏం చేశాము, ఇట్లాంటి చింతనలో మీ టైం అంతా వేస్ట్ చేసుకునే విధంగా ఎందుకు మీరు చేస్తారు అంటే, వ్యర్థ చింతన జరుగుతుంది, టైం వేస్ట్ అవుతోంది అని అంటే కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతోంది, అది ముఖ్యమైనటువంటిది. సదా బీ గుడ్ డూ గుడ్ కా స్లోగన్ యాద్ రఖో తో కిసి భీ బాత్ కి ఫీలింగ్ నహీ ఆయేగి. సదా ఏం గుర్తుపెట్టుకోవాలి, బీ గుడ్ డూ గుడ్, మంచిగా ఉండండి, మంచిని చేయండి. ఈ స్లోగన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ విషయం గురించి ఫీలింగ్ అనేటువంటిది రాదు. సదా డబల్ ఓకే రహో, ఎల్లప్పుడూ డబల్ ఓకేగా ఉండండి. ఫిర్ న్యాచురల్ హల్కే హో జాయింగే, అప్పుడు స్వాభావికంగానే మీరు తేలికగా అయిపోతారు. ఇప్పుడు డబల్ ఓకేగా ఉంటే దానికోసం ఏం చెప్పారు, బీ గుడ్ డూ గుడ్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇప్పుడు 13వ పాయింట్, योग में बैठते ही लगे कि हम बिल्कुल हल्के हैं, उड़ रहे हैं. యోగంలో కూర్చున్న వెంటనే అనిపించాలి మేము చాలా తేలికగా ఉన్నాము, ఎగురుతూ ఉన్నామని అనిపించాలి. हमारी बुद्धि स्वच्छ साफ आईने की तरह हो तो उसमें कई अनुभव कर सकते हैं. దాది అంటున్నారు, మన యొక్క బుద్ధి స్వచ్ఛంగా శుభ్రంగా ఒక అద్దంలాగా ఉండాలి, అలాంటప్పుడు మీరు ఎన్నో అనుభూతులు చేయగలుగుతారు. బుద్ధి స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి. యహీ అభ్యాస్ హమే నిరోగి బనాయేగా, సంపూర్ణ బనాయేగా. ఇదే అభ్యాసము స్వయాన్ని నిరోగులుగా, సంపూర్ణులుగా తయారు చేస్తుంది. ఇస్ తపస్య సే సారే విశ్వ మే ఆవాజ్ పహుంచేగా. ఇలాంటి తపస్సు ద్వారా విశ్వంలో నలువైపులా సౌండ్ అనేటువంటిది, బాబా యొక్క పేరు అనేటువంటిది వెళ్తుంది. హమ్ సబ్కి ఏక్ హీ భావన హై కి విశ్వ కా కళ్యాణ్ హో. మనందరి భావన ఒకటే, విశ్వ కళ్యాణం జరగాలని. పరివర్తన్ హో, సుఖమయ సంసార్ ఆయే, పరివర్తన కలగాలి, సుఖమయ ప్రపంచం రావాలి అనేటువంటిది ప్రతి ఒక్కరి కోరిక. యహీ ఎక్ సంకల్ప్ హై, ఇదే ఒక సంకల్పం అందరికీ ఉంది. బాకీ హమే ఔర్ కుచ్ నహీ చయ్యే, ఇంకా ఏమొద్దు మనకి, సుఖమయ ప్రపంచం రావాలి, అందరు సంతోషంగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, ఇదే కోరిక అంతే, ఇది ఒక్కటే, అంతేనా? ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయంటే దాది అన్నారు కదా, కోరికలు ఉన్నట్టు. సో చెక్ చేసుకోవాలి. బాకీ నాకు ఇంకేమీ వద్దు, కేవలం సుఖమయ ప్రపంచం రావాలి, పరివర్తన జరగాలి. అచ్చా, ఓం శాంతి. సో ఇవి ప్రకాష్ మణి దాది గారి యొక్క అమృత వచనాలు. మన తపస్సు యొక్క లక్ష్యం ఏముండాలి అనేటువంటిది చాలా విశదీకరంగా, చాలా చక్కగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో దాది గారు వినిపించారు. ఈ వారం అంతా కూడా ఇదే అభ్యాసాలను మనము పెట్టుకోవాలి. తపస్సు చేస్తూ 18 జనవరి అయితే అయిపోయింది, కానీ ఈ మాసం అంతా తపస్య మాసం కాబట్టి ఈ పాయింట్స్ పైన విశేషంగా అటెన్షన్ ఇచ్చి ఈ సంవత్సరంలో ముందుకు వెళ్ళడానికి మంచి పురుషార్థాన్ని ఈ మాసంలో చేద్దాము. అచ్చా,
ఓం శాంతి.